వెల్కమ్ బ్యాక్. జనగామ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. గెలుపొందిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. 23వ వార్డు అభ్యర్థి భూష పర్వతాలను ఎమ్మెల్యే పల్లా క్యాంపునకు తరలించే ప్రయత్నం చేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనగామ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. గెలుపొందిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. 23వ వార్డు అభ్యర్థి భూష పర్వతాలను ఎమ్మెల్యే పల్లా క్యాంపునకు తరలించే ప్రయత్నం చేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైట్, ఇక ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పుడు పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉంది? అంటే చైర్మన్ పదవిని ఆశించే అవకాశాలు కూడా ఉంటాయి కదా, సో దాని గురించి అప్డేట్స్ ఏంటి? సాగర్, జనగామ జిల్లాలో ఉత్కంఠ చోటు చేసుకుంది. ఇప్పటికే జనగామ జిల్లాలో హంగ్ ఏర్పడింది. ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎవరికి కూడా పూర్తి బలం రాకపోవడంతో ఇటు నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే గెలుస్తున్నారు. అక్కడ నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ముగ్గురు అయితే ఎవరికి మద్దతు ఇస్తారో వారే అధికార చేపట్టే అవకాశం ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరికి వాళ్ళు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పోటాపోటీగా అయితే క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. ముఖ్యంగా ఏదైతే ఇటు మనం జనగామలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 15 వార్డులో గెలిచిన పండు ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపాడు. తను ఇంతకుముందు ఎవరు చైర్మన్ ఇస్తే వారికే మేము మద్దతు ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఇటు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంతో తను బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చెప్పడంతో ఇటు 23వ అభ్యర్థి కూడా భూష పర్వతాలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు ఫండ్ ద్వారా తను బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. వీరిద్దరిని కూడా క్యాంపుకు తరలిస్తున్న నేపథ్యంలో ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఎంపీ ఉన్నారో తను కొంత అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడికి పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. ఈ నేపథ్యం ఎవరైతే 23వ వార్డు అభ్యర్థి ఉన్నాడో అతను గెలుపొందిన అభ్యర్థి భూష పర్వతాలు, నేను బీఆర్ఎస్ పార్టీకి నా మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నాను, నేనుగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాను, ఈ నేపథ్యంలో నేను బీఆర్ఎస్ తో కలిసి నడవాలనుకుంటున్నాను చెప్పడంతో కొంత సద్దుమణిగింది. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. ఇద్దరు ఇండిపెండెంట్ అయితే ఇప్పటికే ఆ బీఆర్ఎస్ పక్షాన చేరడం జరిగింది. ఇటు 15వ వార్డులో గెలిచిన పండు, తర్వాత 23వ వార్డులో గెలిచిన భూష పర్వతాలు ఇంకొక అభ్యర్థి మద్దతు ఇస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారులకి చైర్మన్, వైస్ చైర్మన్ గా గెలుపొందే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు మిగతా ఇద్దరు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారా, లేదంటే దాంట్లో ఎవరైనా ఒకరు బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేరే అవకాశం ఉందని అయితే ఉత్కంఠ వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది జనగామ మున్సిపాలిటీలో. చాలు. అయితే చంద్రశేఖర్, ఆ ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాండ్ ఏంటంటారు ఇప్పటి వరకు? ప్రస్తుతానికి ఇద్దరు ఎవరైతే ఇప్పుడు 15, 23 వార్డులో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇంకా మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఒక్కరు మద్దతు ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి వారు ఎటు స్టాండ్ తీసుకోవట్లేదు. కొంత కాంగ్రెస్ వైపు ఉన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఇద్దరు ఇప్పటికే ఇటు చేరిన నేపథ్యంలో ఇంకొకరు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు దాంట్లో ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు బీఆర్ఎస్ అవకాశం ఉందా అనేది ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే ఆ మిగతా ఇద్దరికి సంబంధించిన కుటుంబ సభ్యులతో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా మంత్రాలు జరుపుతున్నారు. ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఎలాగైనా అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే
పల్ల రాజశేఖర్ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కొంత ఉత్కంఠ చోటు చేసుకుంది శిరీష గారు. అయితే ఏం చెప్పి మరి మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పి ప్రలోభ పెట్టే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఇప్పుడు ఇండిపెండెంట్ అక్కడ హవా కొనసాగుతుంది. ఎవరికి కూడా పూర్తి మెజార్టీ రాకపోవడం, ఇండిపెండెంట్ల పైనే వారి నిర్ణయం పైనే ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ గెలుపొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు కూడా ఇటు పూర్తిగా వారికి ప్రాముఖ్యత ఇస్తామని ఒక హామీ ఇవ్వటమే కాదు, కొంత భారీ మొత్తంలో కూడా కొంత ఆర్థికంగా కూడా సహాయం చేస్తామనే పలు రకాల డిమాండ్లు అయితే వెళ్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా ఇప్పుడు, ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా జనగామలో ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఎలాగైనా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలి, అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ సొంతం చేసుకోవాలని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇటు పల్ల రాజశేఖర్ కూడా మొదటి నుంచి కూడా ఇటు అక్కడ బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మార్చాడు. ముఖ్యంగా స్థానిక సర్పంచ్ ఎన్నికల విషయంలో కూడా భారీ మొత్తంలో కూడా సర్పంచ్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఎలాగైనా తన సత్తా చాటాలని ఇటు ఇరు వర్గాలు కూడా ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ డిమాండ్ అయితే ఇటు వస్తుంది. ఇప్పటికే మనం చెప్పొచ్చు, ఆ 15వ వార్డుకు సంబంధించిన వ్యక్తి నాకు ఎవరైతే చైర్మన్ ఇస్తారో వారికే నేను మద్దతు పలుకుతానని చెప్పడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఇవ్వడానికి సముఖత లేకపోవడంతోనే అతను బీఆర్ఎస్ వైపు చైర్మన్ ఇస్తారా, వైస్ చైర్మన్ ఛార్జ్ పెడతారా ఏమి వారి మధ్య చర్చల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మిగతా ఒక్కరు వస్తే సరిపోతుంది కాబట్టి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కరిలో వారికి భారీ మొత్తంలో డబ్బా లేదంటే ఇంకా వేరే ఏదైనా పదవుల అవకాశం ఏదైనా చూపించే అవకాశం ఉందో తెలియదు, కానీ ఒకరి కోసం అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు ముగ్గురి కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా అక్కడ ఎవరి వ్యక్తులు వారు ఎత్తుకునే పరిస్థితి అయితే ఉంది శిరీష గారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్